హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ ఈజీగా ఇంట్లోనే మైదా అలాగే ఎటువంటి మెజర్మెంట్ జార్స్ అవెన్ లేకుండా ఈజీ అండ్ సింపుల్గా మనం ప్లమ్ కేక్ చేసేసుకుందాం. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈ ప్లమ్ కేక్ అనేది బాగా ఇష్టపడుతూ ఉంటారు. అంత టేస్టీ అండ్ అంత హెల్తీగా ఉంటుంది. ఎక్కడో బయట నుంచి తెచ్చుకోవడం కాదు. ఒకసారి నేను చెప్పిన ఈ కేక్ని మీరు ట్రై చేస్తే ఎవ్రీ టైం మీరు ఈ కేక్ని ఇంట్లో చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకుంటారు. ఎక్కువ ఐటమ్స్ ఏవి కూడా యూజ్ అవ్వండి. అలాగే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి మంచి టిప్స్ అనేవి ఉంటాయి. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ కూడా చేసేసేయండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో చెర్రీస్, బెర్రీస్, కార్న్బెర్రీస్, కొంచెం టూటీ ఫ్రూటీ, అట్లానే బాదం, మెలాన్ సీడ్స్ ఇవన్నీ వేసేసుకొని ఇందులోని ఆరెంజ్ జ్యూస్ కానీ గ్రేప్ జ్యూస్ కానీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మూత పెట్టి ఫ్రీజర్లో అట్లీస్ట్ 2 hours అయినా మ్యారినేట్ చేయాలి. నెక్స్ట్ ఒక కడాయిలో నేను చూపిస్తున్నాను కదా, ఇదే మెజర్మెంట్ కప్స్ అండి. ఈ కప్తో 1/2 cup వరకు షుగర్ తీసుకొని షుగర్ ఇలా కలుపుతూ ఉంటే మెల్ట్ అయిపోతుంది. మరి అలా వదిలేస్తే మాత్రం అడుగంటేస్తుంది. షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత క్యారమెల్లా అవుతుంది కదా, అప్పుడు సేమ్ కప్తో హాట్ వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా పోస్తూ ఒక లిక్విడ్ స్లర్రీ లాగా ఫామ్ చేయాలండి. మీరు వాటర్ వేస్తున్నప్పుడు కలపకుండా ఉంటే గడ్డలు కట్టేస్తుంది, అది గమనించుకోండి. ఈ మిక్చర్ని పక్కన పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచి ఫ్రూట్ మిక్చర్ని బయటకు తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ షుగర్ సిరప్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పౌడర్ అండి, ఇలాచి, దాల్చిన చెక్క, అలాగే లవంగాలు కూడా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బౌల్లో కరిగించిన వెన్న వేసుకొని 1 స్పూన్ వరకు షుగర్ తీసుకొని జస్ట్ షుగర్ కరిగితే చాలు వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మన ఫ్రూట్ అండ్ క్యారమల్ మిక్చర్ ఉంది కదా, అది కూడా ఒకసారి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకుందాం. 1.5 cup వరకు గోధుమ పిండి వేసుకోండి. 2 cup వరకు కోకో పౌడర్ వేసుకోండి. ఇది అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, బేకింగ్ సాల్ట్ 1/2 స్పూన్, అలాగే 1/2 స్పూన్ సాల్ట్, దాల్చిన చెక్క పౌడర్ ముందు మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసేసుకోండి. 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బ్యాటర్ని మరీ ఓవర్ మిక్స్ చేసుకోవద్దు, మళ్ళీ కేక్ అనేది కన్సిస్టెన్సీ పాడైపోతుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ బటర్ పేపర్ రాసిన కంటైనర్లో మీరు ఈ మిక్సర్ మొత్తం వేసేసుకోండి. బటర్ పేపర్ లేకపోతే నెయ్యి అప్లై చేసుకొని అలా కూడా వేసుకోవచ్చు. దాని మీద కొంచెం చాప్ చేసిన బాదం వేసుకొని ఒక 2 times ట్యాప్ చేసేసుకోండి. కడాయిలో శాండ్ వేసుకొని ఒక లిడ్ పెట్టుకొని ఖచ్చితంగా 10 minutes వరకు ప్రీహీట్ చేసుకోండి. అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోని మనం కేక్ టిన్ కూడా పెట్టేసుకొని కుక్కర్ యొక్క లిడ్ అండ్ బెల్ట్ తీసేసి ఒక 40 minutes వరకు బేక్ చేయండి. 40 minutes తర్వాత చూస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. జస్ట్ మీరు ఒక పుల్ల కానీ లేదంటే చాక్ కానీ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వచ్చింది. అంతే అండి, తీసి ఒక 10 minutes అలా రూమ్ టెంపరేచర్కి వదిలేసేయండి. నెక్స్ట్ సైడ్స్ మొత్తం చాక్ పెట్టి ఇలా గ్రేట్ చేసి తిప్పేసి అక్కడ ఉన్న బటర్ పేపర్ తీసేసేయండి. తీసేసి కంప్లీట్గా కేక్ అంతా రూమ్ టెంపరేచర్కి రావాలి. అప్పుడే మీరు పీసెస్ కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి. మీకు తిన్నప్పుడు అతుక్కోవడం కూడా జరగదు. చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేసేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ నేను ఎప్పుడూ అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.